నించున్న ప్రతి స్థానంలో కూడా పక్కాగా గెలిచిన ఇదే అనేది ఎవరికైనా ఉంది అంటే మన పవర్ స్టార్‌కి. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఆయనకు ఉన్న 11 సీట్లకి ప్రతిపక్షవాదం ఎవడిస్తాడండి నాకు అర్థం కాదు. ఎప్పుడు దేవుడిలాగా దేవుడు పంపించాడు ఏమన్నట్టుగా ఆయన మనసులో దూరి మరి ఇస్తున్నాడంటే ఆ 4,000 నెల వచ్చి జాగ్రత్తగా చేసుకున్నాను. రెడీ అమ్మా, మీ పేరేంటమ్మా? జగదీశ్వరి. ఓకే, ప్రజెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు కదమ్మా, లాస్ట్ 5 ఇయర్స్ మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. ఏదైనా కొంచెం టైం తీసుకోవాలి కాబట్టి చూడాలి ముందు ముందు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, మాకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఏమన్నారంటే తల్లివందనం కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పిల్లలకి అమౌంట్ వేస్తా అంటున్నారు కదమ్మా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఒకరికి ఇచ్చేవారు, వీళ్ళు కూడా కంప్లీట్గా ఇద్దరికి ఇస్తారంటారు, వీళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఒకరికి ఇస్తారంటారు. ఏదైనా వాళ్ళు మే వరకు టైం ఇచ్చారు కాబట్టి మేలో చూద్దాము. వాళ్ళు అనింది కూడా మనకి టైం ఉంది కదా, లేకుండా మనం ఏది కూడా ఆలోచన అనేది చేయకూడదు, మాట అనేది అనకూడదు. మేలో ఇస్తానన్నారు కాబట్టి చూద్దాం, అది కూడా ఎంతవరకు ఇస్తామని చెప్పి అన్నారు. బడ్జెట్లో కూడా చెప్పారు కదా మేలో అప్రూవల్ చేస్తాము అని చెప్పి. ప్రీవియస్ ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి డిఫరెన్స్ ఏంటమ్మా? డిఫరెంట్ అయితే ఇప్పుడే బెటర్గా ఉంది అప్పుడు కన్నా. ఏదైనా అది ఏదైనా లాస్ట్ అయితే మాకు వరదలు వచ్చినప్పుడు అయితే కనీసం పట్టించుకున్న నాదుడు అనేవాడు ఎవడు లేడు. వాళ్ళు అంత ఇదిలో కూడా వచ్చి చూసి బాగానే చెంది బాగానే ఉంది. మా వరకు అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన అమౌంట్ కూడా మాకైతే వచ్చింది. మరి ఇప్పుడు ప్రీవియస్లో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతి అనేది ఒకటే అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి ఉంటే బెస్టా, 3 ఉంటే బెస్టా? ఒకటి అనేదే బెస్ట్ కదా, 3 అనేది ఉంటే ఎవరికైనా అసలు మీ ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళినా ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్ వరకు వెళ్ళినా సరే మీకు రాజధాని అనేది లేదురా అని అంటున్నారు. 3 అనేది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మనం ఇక్కడ ఇదైంది ఏదైనా ఒకటే ఉండాలి, ఒకటి అనేది కరెక్ట్ నా దృష్టిలో అయితే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? చెప్పడానికైతే ఏమీ లేదు, పవర్ స్టార్ అంతే అంతే. అంటే రూలింగ్ పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే బేసిక్గా పంచాయతీల పరంగా ఆయనకి ఇచ్చారు కదా, సో పంచాయతీలు పల్లెటూరులు అన్ని డెవలప్మెంట్ చేస్తారా లేదా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? సార్ అయితే ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకుంటూ ఉంటారు. ఇంతవరకు కూడా పవర్ స్టార్ అనేది ఒక రేంజ్లోనే చూసాం కానీ ఇప్పటివరకు తగ్గలేదు. ఇంత నిలదొక్కుని నించున్న ప్రతి స్థానంలో కూడా పక్కాగా గెలిచిన ఇదే అనేది ఎవరికైనా ఉంది అంటే మన పవర్ స్టార్కి. డిప్యూటీ సీఎం గతంలో డిప్యూటీ సీఎం అంటే పేరు ఎలా ఉండేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేరు ఎలా అనిపిస్తుంది స్టేట్లో? ఎవరి తాలూకా అని అడిగితే ఎవరైనా చెప్పుకునేది ఏదైనా ఉంది అని అంటే మేము పవర్ స్టార్ తాలూకానే చెప్తున్నారు. అవునా? ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? పైన ఉన్న వాళ్ళ పరంగా చూశారు, నియోజకవర్గంగా కాన్స్టిట్యున్సీస్ పరంగా ఎమ్మెల్యేల దగ్గరలో ఉన్నారా లేరా? జనవాణి కార్యక్రమాలు ప్రజా దర్బార్లు పెడుతున్నారా? కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా చూస్తున్నారా లేదంటే ఏం చెప్తారు? మాకైతే సెంట్రల్ నియోజకవర్గ పరంగా ఎమ్మెల్యే బొండా ఉమేశ్వరరావు గారు ఉన్నారు. మాకు ఏదైనా సరే ప్రతిదీ దగ్గరలో అందుబాటులో ఉండి చక్కగా చూసుకుంటున్నారు. ఏం కావాలి, ఏం జరుగుతుంది, ఏంటి అని ప్రతిదీ చూస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా మాకు డ్రైనేజీ పరంగా ఇబ్బంది ఉన్నా కానీ శంకుస్థాపన చేసి ఏదైనా ముందుండి నడుపుతున్నారు ఎమ్మెల్యే గారు. రీసెంట్గా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మొన్న రీసెంట్గా మనం చాలా చూసాం యూట్యూబ్లో. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నదానికి ఒక లేడీ మాట్లాడింది అనమాట. పార్టీ ఉన్నన్ని రోజులు చేసుకోలేదు వాళ్ళు, అయిపోయిన తర్వాత చేసుకున్నారని చెప్పి. దాని గురించి మనం మాట్లాడవసరలా. వాళ్ళ పార్టీ గురించి మాట్లాడడానికి ఏముందని మాట్లాడుకుంటారు, ఏముందని చెప్పుకుంటారు. వాట్ అబౌట్ అపోజిట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మొన్న పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎలాకెళ్ళాలి జీవితానికి ఒకసారి ఏడాది కూడా ఎమ్మెల్యే అని. ఆ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అందుకే తెలిసింది కదా, 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయాడంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మన ప్రజలందరిలో ఉంది. తెలిసిన విషయమే, అది మనం చెప్పవసరం లేదు ఎవరికి కూడా. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? సార్ గురించి అయితే చెప్పడానికి ఏమీ లేదు, అంతే. జై టీడీపీ. అండి నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు అసెంబ్లీలో అన్నారు కదండి, బడ్జెట్ సమావేశాల మీద ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామంటున్నారు, రైతులకి కూడా ఇస్తానంటున్నారు, అందరికీ కవర్ చేసుకుంటూ వస్తామంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు త్వరగా అమలు చేస్తారంటారా? నాకు తెలిసి గతంలో ఉన్న గవర్నమెంట్ రాంగ్ చేసిపోయింది కాబట్టి ఇప్పుడు అవి అమలు కావాలంటే కొంత టైం పడుతుంది. ఓపికతో దాన్ని చేసుకుంటూ పోతే బాగుంటుందేమో అనుకుని నేను అనుకుంటున్నాను. చాలా వరకు అందరూ అంటారు ఇస్తా అన్నారు, మాకు ఎవరేమి ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం గవర్నమెంట్ అనవసరంగా మనం బయటపడే ఇదిగా మాట్లాడే కంటే
ఆ గతం గవర్నమెంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. ఆయన ఓటమి పాలవడానికి 5 సంవత్సరాల్లో ఏం మైనస్ అంటారు? అభివృద్ధా లేకపోతే అప్పుల పాలు చేశారంటారా? అప్పుల పాలు చేశారండి. ఆయన అభివృద్ధి ఏం చేసింది ఏం లేదు, మొత్తం అప్పుల పాలే చేశాడు. కాబట్టి ఆయన కూటమి ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ రావడం జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఈ జగన్ వల్ల ఒరిగిపోయింది ఏమి లేదు, అంత అప్పులు, డెవలపింగ్ ఏం లేదు. అందువల్ల ఆయన ఇది అవ్వటం జరుగుతుంది. అంటే బేసిక్గా ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నట్లయితే అమరావతి అనేది మెయిన్గా ఫోకస్ చేసుకుంటున్నారు. గతంలో 3 రాజధానులు ఉండాలన్నారు వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఒకటి ఉంది అంటున్నారు. ఏది బెస్ట్ అంటారు? 3 ఉంటే బెస్ట్ అంటారా, ఒకటి ఉంటే బెస్ట్ అంటారా? 3 రాజధానులు పెట్టుకొని ఏం చేస్తారండి? ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటుంటే దాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. కానీ 3 రాజధానులు పెట్టుకొని ఎక్కడెక్కడ పరిపాలన చేస్తారండి? నాకు అర్థం కాదు. మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మాట్లాడి గట్టిగా ఒక శ్లోకం పాడి వెళ్ళిపోయారు కదా, అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక ఆయన ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఆయనకు ఉన్న 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎవడిస్తాడండి? నాకు అర్థం కాదు. ఆయనకి తెలుసు ప్రతిపక్ష హోదా లేదని సంగతి ఆయన తెలుసు. కావాలని ఏదో ఇక వాళ్ళ మీద ఏదో ఒక అభరణం వేసి బయటికి వెళ్ళాలి కాబట్టి. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? నాకు అడ్మినిస్ట్రేటివ్ బాగుండే ప్రభుత్వం ఏదైనా ఓకే. అడ్మినిస్ట్రేటివ్ లేకుండా నీ సొంతంగా అందరికీ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే దేశాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు పెట్టి దరిద్రం చేస్తే ఇంకా ఎవడు ఎలా దాన్ని ఏకీభవిస్తారు? ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళంతా కొత్త వాళ్ళండి, కాకపోతే వేకెన్సీ అంతే. సీనియర్ చంద్రబాబు నాయుడు చూసి ఈ నమ్మకం ఉంది, కొంచెం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం వాళ్ళ పరిపాలన. అంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. ఒకేసారి మనం ప్రతి వ్యక్తి గురించి విమర్శగా మాట్లాడే కంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది కరెక్ట్. మీకైతే చూడాలంటారు రాబోయే రోజు ఏంటి డెవలప్మెంట్ ఎలా ఉంది అంతే. ప్రజెంట్ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకంటూ సౌకర్యాలు ఎలా ఉన్నాయమ్మా? ముందుగా ప్రస్తుతానికి పర్వాలేదు. మీలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ అనేది ఏకవచనంగా 4,000 చేస్తా అన్నారు కదమ్మా. 4,000 ఇస్తున్నారు. ఇంటికి వచ్చే ఇస్తుంది వాలంటరీ. అదే వాలంటరీ అంటే సచివాలయం ఉండే మేడం. ఓకే. అదేవిధంగా మీలాంటి పెద్దవాళ్ళకి గతంలో పింఛన్ పెంచాలంటే 250 పెంచుకుంటా పోయినారు. మరి అది ఒకేసారి 250 చేశారు, ఈయన ఒకేసారి 1000 పెంచున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఒకేసారి పెంచడం వల్ల? మీ మందులు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది అయ్యా. టంతంగా చేతిలోకి వచ్చి అతని పొద్దున్నే అప్పుడు ఏమైనా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చుకుంటున్నాం అయ్యా. పిల్లల్ని అడగకుండా ఒకరి దగ్గరికి అప్పు చేయకుండా. గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కింద ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. ప్రింట్ పడట్లేదు, 10 రోజుల తర్వాత ఇస్తాం, 4 రోజుల తర్వాత ఇస్తాం, కన్ను పడట్లేదు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒకప్పుడు. లైన్కి వెళ్ళి ఎండల్లో కాపలా కాసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చాలా వరకు మెరుగు. సో ఇప్పుడు కూడా అలాంటి ఏమైనా జరుగుతున్నాయమ్మా మీకేమన్నా? వినలేదమ్మా. ఓకే. మరి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి, ఇల్లులు ఉన్నాయని చెప్పి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది పింఛన్లు పీకేశారు. ఇప్పుడు అలాంటి పీకేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మరి ఇబ్బందే కదమ్మా. కరెంటు బిల్లు కట్టపోతే కరెంట్ లేని ఎవరు ఉంటారు. ఇప్పుడు ఇంత పిల్లవాడు కూడా కరెంటుకి అలవాటు పడిపోయారు. అవునా కాదు? కరెంటు ఇల్లు అన్నం పెట్ట కదా. కాదు పట్టవు, కానీ పని చేసుకుని వస్తే అయ్యానే కట్టాలి. మరి బిల్లు పెరిగిపోతే నెల వచ్చేసరికల్లా ఆటికే కడతాము, వండుకొని తింటాము. నేను ఒక్కదాన్నే ఈ 4,000 రూపాయలు పెట్టి కరెంటుకి 1000 రూపాయలు పోతాయి అనుకో. అది కరెంటు అది కాదమ్మా. కరెంటు ఇల్లు ఉంటే పింఛన్ పీకడం కరెక్టే అంటారా, తప్పు అంటారా, నిజం ఇది కావాలని చేయడం అంటారా? కరెంటు పీకటమా? కరెంటు బిల్లు ఉందని చెప్పి, ఇల్లు ఉందని చెప్పి మీ పేరు మీద పింఛన్లు తీశారు కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళు. మరి తప్పే కదమ్మా. అప్పుడు అన్నం పెడుతూ నేను లాక్కుంటే అది అంత నాకు పాపం. అదే సడన్గా సూక్ష్మంగా ఆలోచించుకుంటే మనం పైకి వెళ్ళాలి. అదే ఇప్పుడు నీకు ఇచ్చారు, నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తే ఆనందం, వాళ్ళందరికీ ఇచ్చి నీకు ఆపేస్తే నీకు బాధ ఉంటుంది. అదే నాకు ఇచ్చే బాధే కదా. కొంతమంది పింఛన్ పీకేసిన ఆందోళన అవుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. మధ్య నిజంగా నా మాట అనుకున్నారు, పీకేస్తారని తీసేస్తారన్నారు కొంతమందికి. తోటోళ్ళకి 4,000 వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, నాకు ఎందుకు రావట్లేదు, నేను ఆ వయసే ఉన్నా కదా అని బాధ ఆలోచన ఉంటుంది అమ్మ. ఎంతటోళ్ళకైనా చదువు రాని వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది. పిల్లలు అంటే బిజీగా ఉంటారు, ఇల్లులు కరెంటు బిల్లు అనేది ఒక సొంతంగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు, అవి అన్నం పెట్టవు కదా. పని చేసుకోవాలి. ఈ వయసు మేము పనులు చేయలేము, ఓపికలు లేవు. బిందెలు మంచి నీళ్ళే మొయ్యలేకపోతున్నాం ఇక్కడ నుంచి అక్కడ గదిలోకి. అలాంటప్పుడు దేవుడు పంపించాడు ఏమన్నట్టుగా ఆయన మనసులో దూరి మరి ఇస్తున్నాడంటే ఆ 4,000 నెల జాగ్రత్తగా చేసుకున్నాం. అయితే ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన మీకైతే? ప్రస్తుతానికి పర్వాలేదు.
ఆయన ఒకప్పుడు చేసిన మనిషే కదా అయ్యా, కొత్తగా చేరిన మనిషి కాదు కదా. కొత్తగా అంటే అన్నీ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, మీ ఇంటికి వస్తాను, ఇంట్లో ఎక్కడే ఉన్నాయి కొత్తగానే ఉంటుంది కదా, గబుక్కుని చేయి పెట్టి చేయలేము కదా. అదే 2-3 రోజులు ఉంటే సావాసం అయిపోతాం. పలానా చాటు ఉందని అమ్మన్న చెప్పని, అమ్మాయి అని చెప్పని, కొంతవరకు సేఫ్టీగా ఉంటుంది. అదే సేఫ్టీలో ఉన్నారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు తెలుసా ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? చిరంజీవి తమ్ముడేగా. సినిమాలు చూసి జనానికి ఎర్రెత్తిపోతుంది. రాజకీయంలోకి వచ్చాడు కదా, పనితీరు ఎలా అనిపిస్తుంది? అందులో సినిమాలు చేయక పర్వాలేదు. పర్లేదా? రాజకీయంలో చూస్తున్నారు కదా, ఆయన పనితీరు బాగానే ఉందా? అవునా, చూడాలంట. అంటే నేను టీవీ చూడను, అదేలే వచ్చాడని తెలుసు అంతే. వచ్చాడని తెలిసి పక్కన చెప్పుకుంటే వింటా ఉంటాను అంతే.